పెట్రోల్ బంకులో ఒక ఆమె నమ్మకంగా ఉంది, తన విశ్వాసాన్ని కాపాడుకున్నామే. ప్రారంభంలో 100 రూపాయల జీతానికి చేరింది ఆమె. నెల మొత్తం మీద 3,000 రూపాయలు ఆమె జీతం. ఏదైనా బోనస్లు గేనస్లు ఏదైనా పండగలు పబ్బాలు వస్తే ఒక 500 రూపాయలు ఇస్తాడు ఆ యజమానుడు. అయితే అక్కడ చిమ్ముతా ఉండేది. తన విశ్వాసాన్ని కాపాడుకుంది. 3 సంవత్సరాలు కాపాడుకుంది తన విశ్వాసాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమానుడికి నమ్మకంగా ఉంది. పైన ఊడ్చి మసిపూసి మారడుగా చేయలేదు ఏ రోజు కూడా. నమ్మకంగా ఊడ్చేది ఉదయం సాయంత్రం వెళ్ళి. అయితే ఆమెకు 3 సంవత్సరాల తర్వాత ఆ యజమానుడు 12,000 రూపాయల జీతాన్ని పెంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకత్వం. నీ నమ్మకాన్ని లోకములు ఎలా కాపాడుకుంటావో దేవుని యందు కూడా నువ్వు నమ్మకాన్ని ఆ విధముగా కాపాడుకోవాలి. యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నమ్మకాన్ని కాపాడుకోవాలి. యేసయ్యను నువ్వు నమ్మితే నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. యేసయ్య చేస్తాడని నమ్మాలి. యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నా కాదు, యేసయ్య నువ్వు ఇది చేస్తావని కూడా నమ్మాలి. ఏం చేస్తాడని?